ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 2వ అధ్యాయములో గత దినము మనం ఒక 3 ప్రశ్నలు చూచాం. మోషే ఐగుప్తు రాణి ఇంట, యువరాణి ఇంట, రాజకుమార్తె ఇంట పెరిగాడు. ఫరో తర్వాత ఫరో కావలసిన స్థాయికి ఎదిగాడు. తాను హెబ్రీయుడు, అది అతనికి తెలుసు. తాను ఒక దినాన ఒక హెబ్రీయుడు ఐగుప్తీయుని చేత బాధించబడటం, కొట్టబడటం చూచాడు. తట్టుకోలేక ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఈ విషయం ఎవరికి తెలియదు అనుకున్నాడు. తదుపరి 2వ పర్యాయం ఇద్దరు హెబ్రీయులు కొట్టుకుంటున్నారు. మోషే వెళ్ళి అడిగాడు, నీవు నీ సహోదరుణ్ణి పొరుగువాడిని ఎందుకు కొడుతున్నావు అని. దానికి ఆ వ్యక్తి అన్నాడు, నిన్ను తీర్పరిగా, అసలు నిన్ను రాజుగా, యువరాజుగా ఎవరా నియమించింది? నీ యొక్క నియామకమే తప్పు. నువ్వేమన్నా ఫరోవా మమ్మల్ని అడగటానికి అన్నాడు. వెంటనే అన్నాడు, ఆ ఐగుప్తీయుని చంపినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? అంతే, మోషేకు అర్థమైంది. ఇది బయటపడిపోయింది. తన నరహత్య బయటపడింది. ఇక ఫరో నన్ను బతకనీయడు, ఎందుకంటే ఐగుప్తీయుని చంపాడు కాబట్టి ఫరో నన్ను పట్టుకుంటాడు. ఆటోమేటిక్గా నాకు శిక్ష పడుతుంది. కాబట్టి నేను పారిపోవాలి అనుకుని మిద్యానుకు పారిపోయాడు. ఇది జరిగింది. ఆ సంగతి ఫరోకి వినబడి మోషేను చంపాలని చూశాడు అని మనకు నిర్గమ 2:15 రాసి. మోషే భయపడినంత జరిగింది. మోషే మిద్యానుకు పారిపోయాడు. ఒక బావి యొద్ద కూర్చున్నాడు. వెళ్ళి బావి యొద్ద ఎందుకు కూర్చుంటారు అంటే అది వివేకం. మనుషులు నీరు లేకపోతే బతకలేరు, జంతువులు కూడా నీరు లేకపోతే బతకలేరు. బావి ఉంది అంటే అక్కడ సమీపాన నివాసాలు ఉన్నాయని అర్థం. నివాసాల్లో ఉన్నవాళ్ళు బావి దగ్గరికి రోజుకు ఒకసారైనా కుటుంబంలో ఎవరొకరు వచ్చి నీళ్లు పట్టుకెళ్ళటం, కాపరులు వచ్చి గొర్రెలకు నీళ్లు పెట్టుకోవటం, ఇవన్నీ జరుగుతాయి. అందుకే బావి దగ్గర కూర్చున్నాడు. నేను ఈ విశేషాన్ని క్రిస్టియన్ కెరియర్లో కూడా చెబుతున్నాను. ఇవాళ 11:30 గంటలకు ఈ వాక్యం మీరు వింటారు. రాత్రి 8:30 గంటలకు బైర్షెబా టీవీలో చూడండి. బావి వద్ద ఎందుకు కూర్చుని మాట్లాడతాను యువతి యువకులను ఉద్దేశించి. బావి వద్ద కూర్చున్నప్పుడు మిద్యాను యాజకుడైన యిత్రో యొక్క 7 కుమార్తెలు అక్కడకు వచ్చారు. అక్కడకు వచ్చి వారి తండ్రి యొక్క మందకు నీళ్లు పట్టడానికి చేది తొట్లు నింపుతున్నారు. ఆ బావి వద్ద కొన్ని తొట్లు ఉన్నాయి. ఆ తొట్లు గొర్రెలు నీరు తాగటం కొరకు ఏర్పాటు చేసినటువంటి తొట్లు. అవి నింపుకుంటున్నారు 7 ఆడపిల్లలు. ఇతర మందల కాపర్లు కూడా అదే సమయానికి అక్కడికి వచ్చారు. వాళ్ళు మగపిల్లలు, వీళ్ళు ఆడపిల్లలు. సాధారణంగా డామినేషన్ ఉంటుంది కదా, మేల్ డామినేషన్. అందుకని వాళ్ళు వీళ్ళతో తగాదా పెట్టుకుంటున్నారు. ముందు మేము మా మందలకు నీళ్లు చేది పోస్తాం, ఆ తర్వాత మీరు మందలకు నీళ్లు చేది పోసుకోండి. రెగ్యులర్గా ఇదే జరుగుతుంది కదా, రోజు మేమే కదా ముందు పోసేది, తర్వాత కదా మీరు. అయితే ఈ ఆడపిల్లలు ముందు వచ్చారు, వాళ్ళు వెనకొచ్చారు. మిగిలిన మందల కాపరులైన పురుషులు వెనకొచ్చారు. వెనకాల వచ్చినటువంటి వారు ముందుగా వచ్చినటువంటి వారిని తోసేస్తున్నారు. వెనకాల వచ్చిన వారు ముందుగా వచ్చిన వారిని త్రోసేస్తున్నారు. విచిత్రంగా ఉంది కదా. అవును,
అప్పుడు మోషే వాళ్లకు పారద్రోలి ఈ ఆడపిల్లలు నీరు పెట్టుకునేటట్లుగా చేశాడు, సహాయం చేశాడు. మోజెస్ హెల్ప్డ్ దెం. 7 ఆడపిల్లలు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఎర్లీగా వెళ్ళిపోయారు. ఎప్పుడు లేటుగా వెళ్ళేవాళ్ళు. ఈసారి ముందుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే నీరు తాగేశాయి కదా జీవాలు. ఇక మళ్ళా రేపటి సాయంకాలమే అక్కడికి వచ్చేది వాళ్ళు. ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళారు కానీ మోషే మాత్రం ఆ బావి దగ్గర అట్ట కూర్చున్నాడు. హీ డిడ్ంట్ గెట్ ఎనీ ఇన్విటేషన్. ఇంటికి వెళ్ళగానే ఇతరు అడిగాడు, అమ్మా ఏమిటి ఇంత ఎర్లీగా వచ్చేసారు మీరు? అది ఇక్కడ ప్రశ్న నేను మీకు చెప్పాలనుకుంటుంది. ఇక్కడ 18వ వచనం. వారు తమ తండ్రి అయిన రగూయేలు యొద్దకు వచ్చారు. అప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి తిరి? How is it that you have come home so soon today? How is it that you have come home so soon today? ఏమి సంభవించినందున మీరు గృహమునకు త్వరగా వచ్చి ఉన్నారు అనేది అడిగాడు. ఏమిటయ్యా ఇవాళ ఎర్లీగా వచ్చారు? మన జీవితాల్లో కూడా ప్రతి సంభవానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి సంభవానికి ఒక కారణం ఉంటుంది. దాని వెనకాల దైవ ఉద్దేశం ఉంటుంది. అది నెరవేరుతుందన్నమాట. మనం చాలాసార్లు యాదృచ్ఛికం అని అనుకుంటాం. యాక్సిడెంటల్, ఏదో అలా జరిగిపోయిందిలేండి అనుకుంటాం. బట్ ఇట్స్ నాట్ యాక్సిడెంటల్, ఇట్ ఈస్ ఇన్సిడెంటల్. అది కావాలని జరిగింది, అది జరగాల. ప్రభు అది ఎరిగినవాడు. ఆ ఆడపిల్లలు అక్కడికి వస్తారు, మోషే అక్కడికి వెళ్ళాలి. లేకపోతే మోషే 40 ఏళ్ళు అక్కడెక్కడుంటాడు? కనుక ఇన్ ద లైఫ్ ఆఫ్ మోసెస్ గాడ్ డిజైన్డ్ 40 years in the house of a Midian priest. మిద్యాను యాజకుడు ఇత్రో ఇంట దేవుడు అతన్ని ఉంచడానికి ఇష్టపడ్డాడు. అందుకే ది కేమ్ ఫస్ట్. అందుకని వాళ్ళు ముందు వచ్చారు. మనం అనుకుంటాము మనకు సంభవిస్తున్నవి ఏదో అలా జరిగిపోతున్నాయిలే అనుకుంటాం. తలంపు పుట్టించువాడు కూడా దేవుడే, నడిపించువాడు కూడా దేవుడే. పాపము విషయమున నడపని దేవుడు ఎన్నడూ నడపడు. అది వ్యక్తిగతం. కానీ ప్రణాళిక విషయం మాత్రం దేవుడే ఆర్గనైజ్ చేస్తాడు. అదే రోమాపత్రిక 8లో చెప్పింది. తను ప్రేమించు వారి కొరకు సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడు. మోసెస్ chosen by God, appointed by God before the creation of the universe. మోషేని ఆ పని కొరకు, విమోచన పని కొరకు దేవుడు ఎప్పుడు నిర్ణయం చేసుకున్నాడు? జగత్తు పునాది వేయక మునుపు. కాబట్టి మోషేకి సంభవిస్తున్నవన్నీ ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు. మీరు గుర్తించాలి ఈ విషయాన్ని. కనుక మీ అపాయింట్మెంట్స్, మీరు మీట్ అవుతున్న వ్యక్తులు, మీరు వెళుతున్న స్థలాలు, మీరు కలుస్తున్న మనుషులు, మీకు జరుగుతున్న సంఘటనలు, వీటన్నింటినీ మీరు చూచినట్లయితే ప్రధానంగా దేవుడు జరిగిస్తున్నది, మానవుడు ఇష్టపడి చేసుకుంటున్నది, అపవాది మానవుణ్ణి శోధించడానికి ఏర్పాట్లు చేస్తున్న ఉరులు. ఇలా 3 రకాలుగా కనిపిస్తాయి మనకు జరిగే సంఘటనలు. ఆ ఉరులు వంటి పరిస్థితులు గాడ్ అలౌస్ యూ టు బి టెస్టెడ్, నాట్ టు బి టెంప్టెడ్. మనం
పడిపోకుండా ఉంటామా లేదా, పడిపోతామా అనేది పరీక్ష. దాని కొరకు దేవుడు ఇచ్చేవే. కనుక దేవుడు తన యొక్క ప్రణాళికను ఇన్ టోటల్ సంపూర్ణముగా తను నెరవేర్చటంలో తాను పరిశుద్ధుడిగా ఉంటాడు, న్యాయవంతుడి గుండి నడిపిస్తుంటాడు. ఆ ఆడపిల్లలు త్వరగా వెళ్ళాలని మనసు, వాళ్ళు గబగబా రావటం, ఈ లోపల కలహం రావటం, వాళ్ళని మోసే క్లియర్ చేయటం, మోసే నీళ్లు కూడా చేది పెట్టాడు వాళ్ళకి. అతని మనస్సు ఏంటో వాళ్ళకి అర్థమైంది. ప్రొటెక్షన్ ఒకటే కాదు, హెల్ప్ కూడా చేశాడు. అంతే, వారు త్వరగా ఇంటికి వెళ్ళారు. ఆ కారణం తెలుసుకుంటున్నాడు ఆ తండ్రి. ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన మాట కూడా నేను మీకు చెప్పాలి. అదేమిటంటే, హిస్ ఫాదర్ ఈజ్ అబ్జర్వింగ్ ద ఇన్కమింగ్ అండ్ ద అవుట్ గోయింగ్ ఆఫ్ ద డాటర్స్. దేవుడు ఇత్రోని మనకు మాదిరి చూపిస్తున్నాడు. ఇత్రో తన కుమార్తెల మీద మనసుంచాడు. అమ్మాయిలు వెళుతున్నారు ఇంటి నుండి బయటికి, అమ్మాయిలు మరలా తిరిగి వస్తున్నారు. ఏ టైంకి వెళుతున్నారు, ఏ టైంకి వస్తున్నారు, వాళ్ళకి ఏం జరుగుతోంది, ఈ మనస్సు ఒక తండ్రిగా ఇత్రో మిద్యాను యాజకుడు పట్టించుకున్నాడు. ఇవాళ అనేక మంది తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎక్కడికి వెళుతున్నారు, ఎంతసేపు ఉంటున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి ఫోన్స్ చేస్తున్నారు, ఎటువంటి కార్యక్రమాలు పాల్గొంటున్నారు, ఎవరెవరి చేత మోటివేట్ అయిపోతున్నారు, ఇవేమి పట్టించుకోవట్లే. అందుకే యువత చెడిపోతుంది. సోదరుడా, సోదరి, ఒక పక్షంగా మిద్యాను యాజకుడైన ఇత్రో మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫాదర్ అండ్ మోస్ట్ ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్. ఇత్రో క్యారెక్టర్ బైబిల్లో చాలా బాగుంటుంది. మోస్ట్ ఎక్సలెంట్ క్యారెక్టర్. ప్రశ్నించగానే వాళ్ళు చెప్పారు, ఐగుప్తియుడు ఒకడు మందల కాపరుల చేతుల్లో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది. మోసే వడిగా నీళ్లు చేదాడట, వడిగా. They said, an Egyptian delivered us out of the hands of the shepherds and even drew water for us and watered the flock. మా కొరకు నీళ్లు చేది పెట్టాడు, అందుకే మేము త్వరగా వచ్చాము. వడిగా నీళ్లు తోడాడు, వడిగా నీళ్లు తోడాడు. ఇట్ ఇండికేట్స్ ఇస్ స్టామినా. అతని శక్తిని సూచిస్తాను, అతని చురుకుదనాన్ని సూచిస్తాను, అతని పని నిపుణతను సూచిస్తాను. అతడు ఇష్టపడి చేస్తున్నాడు ఆ పని. ఇతరుల కొరకు ఇష్టపడి పని చేయటం చాలా గొప్ప లక్షణం. మోషేకుంది ఆ లక్షణం. ఇతరుల కొరకు మీరు ఇష్టపడి పని చేస్తారా? పని చేయండి, ఇష్టపడి పని చేయండి, మీకు దీవెన బాట ఏర్పడుతుంది. ఇక్కడ మోషే వడిగా నీళ్లు తోడి పెట్టినందున వాళ్ళు వెళ్ళారు. వెంటనే ఇత్రో తన కుమార్తెలతో ఒకే ప్రశ్న అడిగాడు, అతడు ఎక్కడా, అతడు ఎక్కడా? ఇమ్మీడియట్ గా మరొక ప్రశ్న, ఆ మనుషుని ఎలా విడిచి వచ్చారు, ఆ మనుషుని ఎలా విడిచి వచ్చారు? When they came home, the father Raguel said to his daughters, then where is he? Why have you left that man? Excellent character. ఎక్కడున్నాడు అతను? మీరు ఎందుకు వదిలిచ్చారు అతన్ని? ఇవాళ నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి మిమ్మల్ని. అపోజిట్ సెక్స్ యువతి యువకులు గురించి ఇవాళ తల్లిదండ్రులు కలవరపడిపోతున్నారు, అమ్మో అమ్మో అని. ఆ రోజుల్లో ఆడపిల్లలని మందల మేపటానికి పంపాడు ఎంప్లాయ్మెంట్. ఇవాళ మనం భయపడిపోతున్నాం. పిల్లలు అసలు చదివించటాకే భయపడుతున్నాం, ప్రొఫెషనల్స్ చేయటానికి ఇంకా భయపడుతున్నాం. ఇవాళ పర్సనల్ కార్స్ నడుపుకుంటున్న మహిళలు ఉన్నారు, కానీ ఆర్టీసీ బస్సెస్లో మహిళలను ఎందుకు తీసుకోరు?
ఇప్పుడు పైలట్స్ కొద్దిమంది ఉన్నారు, విమెన్ పైలట్స్ వెరీ రేర్. ఎందుకు తీసుకోరు మగాళ్ళు? ఏముంది అందులో? ఆడవాళ్ళు చేయలేని పని ఏంటి వాళ్ళ? ఇది పురుషాధిక్య ప్రపంచంగా కొనసాగుతుంది. విమెన్ రైట్స్ ఎప్పటికప్పుడు డిస్టర్బ్ అవుతున్నాయి. ఆ రోజున మిథ్యాను ఇతర కుమార్తెలకు మందలిచ్చి పంపాడు. వాళ్ళే తన యొక్క సంతానం, అందుకే వాళ్ళకే మందలిచ్చేశాడు. వాళ్ళని ట్రైన్ చేశాడు, వాళ్ళని బయటికి వదిలాడు. చూశారు కదా, మగపిల్లలతో తగు పడాల్సి వచ్చింది వాళ్ళు. అయినా సరే హీ అలౌడ్ దెమ్, ఏం భయపడలేదు. 21st సెంచరీలో ఉన్నాం, అది BC 14th సెంచరీ. అర్థమైందా? అంటే ఇప్పటికీ 3500 సంవత్సరాల క్రితం ఇతరు భయపడకుండా ఆడపిల్లలను ఉద్యోగాన్ని పంపాడు. మగపిల్లలతో కాంపిటీట్ చేసేట్టుగా వృత్తుల్లో పెట్టాడు. మరలా అడుగుతున్నాడు, అతడు ఎక్కడున్నాడు? మీకు నీళ్లు చేది పెట్టిన వాడు ఎక్కడున్నాడు? మరి వదిలిచ్చేశారేమిటి? మీరు తీసుకురాకుండా వచ్చారేంటి ఆ వ్యక్తిని? జెండర్ డిఫరెన్స్ అక్కడ మనం ఆలోచించాలి. పోనీలమ్మ, మా పిల్లోడు వదిలేసేయండి, వాళ్ళతో మాట్లాడకండి, అతను తీసుకొచ్చారా, ఎందుకు తెస్తున్నారు, ఆ టైపు వాడు కాదు. ఇవాళ అంత భయం మనకి. ఒక ఆడపిల్లతో అబ్బాయి మాట్లాడితే భయం, ఒక అమ్మాయి అబ్బాయితో మాట్లాడితే భయం. ఎందుకంటే వెంటనే ఏదేదో ఊహించేసుకున్నాడు. అఫ్ కోర్స్ ఒకవేళ అవకాశాలు ఉండవచ్చు వాళ్ళు అట్రాక్ట్ అవ్వటానికి కదా అని ఇక అందరూ అట్రాక్ట్ అయిపోతారు అని ఒకే మోస కట్టడం, ఇట్స్ నాట్ కరెక్ట్ అండర్స్టాండింగ్. ఒక ఆడపిల్ల ఎంత స్వేచ్ఛగా ఉంటుందో తెలుసా? అనుమానించకపోతే ఎంత ఆనందిస్తుందో తెలుసా? తన చుట్టూత ఈ గిరిగీయకపోతే. మనకేమిటోనండి, మన దేశంలో ఇది చాలా ఎక్కువ గిరిగీయటం. రెండు, ఒకటి ఇండియాలో, అలాగే అరబ్ కంట్రీస్లో ఉమెన్ రైట్స్ ఎక్కడా కూడాను ఫ్లో కావు, ఎక్కడ కూడా అమలు అవ్వవు, ప్రవహించవు. హిండరెన్సెస్ ఫర్ ఉమెన్. పెద్దవాడప్పుడు పెద్ద ఎవరికి తండ్రి కింద, పెద్ద అయినాక భర్త కింద, ముసలైనాక కొడుకు కింద. ఈ కాన్సెప్ట్ రాంగ్ కాన్సెప్ట్. ఇండివిజువాలిటీ, సెల్ఫ్ డిపెండెన్సీ, ఎంపవర్మెంట్, ఐడియాలజీ డెవలప్మెంట్, ఈ అవకాశాలు ఇవ్వకపోతే ఆడపిల్లలు ఎలా పెరుగుతారండి? ఆ మనిషిని ఎలా వదిలిచ్చారు? ఎందుకు తీసుకురాలేదు? ఒక తండ్రి కుమార్తెలను, ఒక యవనస్తుని ఎందుకు తేలా మీతో పాటు అని అడుగుతున్నాడు. మన ఇంటికి తెచ్చి ఎందుకు ఉంచలేదు? మన కుమార్తె ఒక యవనస్తుని తీసుకొచ్చి హీఈస్ మై ఫ్రెండ్, హీ హెల్ప్డ్ మీ అని చెప్తే వెంటనే లోపల తీసుకెళ్ళి మందలించేస్తారు, ఎందుకు తెచ్చేసావు ఇంటికి నువ్వు అని. ఆ రోజు అతను ప్రశ్నిస్తున్నాడు. అంటే ఫ్రీడంలోనే రైచియస్నెస్ నేర్పించాడు. ఫ్రీడంలోనే ఫ్రీడంలోనే వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకి తెలియచేశాడు. ఆడపిల్లలు చూడండి, మోషేని అక్కడ వదిలేసి సిన్సియర్గా వచ్చేసారు. ఏమి ఆయన సెల్ ఫోన్ నెంబర్ వేసుకుని రాలా అక్కడ. అర్థమవుతుందా నేను చెబుతుంది? ఈ తరం ఉద్దేశించి మాట్లాడుతున్నా, అందుకే సెల్ ఫోన్ నెంబర్ వేసి రాలా. సాగర్ గారు మోషేకి సెల్ ఫోన్ ఉందని అబద్ధాలు చెబుతున్నాడని చెప్పకండి బయట. దే డోంట్ వరీ అబౌట్ ది థింగ్స్, దే నో దేర్ లిమిటేషన్స్. వాళ్ళ పరిధులు వాళ్ళకి తెలుసు. ఆ తండ్రి ఆ స్వేచ్ఛ వారికి ఇచ్చాడు, ఆ కుమార్తెలు ఆ పరిధి మెయింటైన్ చేశారు. కనుక వాళ్ళకు కూడా ఇష్టమే అతను తీసుకురావాలంటే. ఎలా విడిచి వచ్చారు ఆ మనుషులు? మోషే ఆ మనుషుని ఎలా విడిచి వచ్చారు? భోజనానికి అతను పిలుచుకురండి అని చెప్పాడు. భోజనమునకు అతన్ని పిలుచుకుని రండి అని చెప్పాడు.
భోజనానికి అతన్ని పిలవమంటే వెళ్ళారు, పిలుచుకొచ్చారు. మోషే ఆ మనుషులతో నివసించడానికి సమ్మతించాడు. అతని కుమార్తె సిప్పోరాను మోషేకి అతడు ఇచ్చాడు. అన్య దేశంలో పరదేశిగా ఉండి గెర్షోము అనే పేరు పెట్టాడు పెద్ద కుమారుడికి. నేను ఈ కోణంలో మీతో చెప్పాలని ఆశిస్తున్నది ఏమిటంటే, హూ ఎవర్ హెల్ప్స్ యూ, డోంట్ ఫర్గెట్ దెమ్. మీకెవరు సహాయం చేసినా ఉత్తినే థ్యాంక్ యూ అని చెప్పి వచ్చేయకండి. వారితో సహవాసం, వారితో మన్నన, వారితో స్నేహం, వారికి జవాబుదారీతనం కలిగి ఉండటం నేర్చుకోండి. మా తల్లిదండ్రులు మాకు అది నేర్పారు. మాకు సహాయం చేస్తే మేము వారిని మర్చిపోలేము. వారికి మేము సహాయం చేయటానికి ఏ స్థాయిలో పని ఉన్నా కూడా వెనకాడము. అది మా పేరెంట్స్ మాకు నేర్పించారు. సహోదరుడే, సహోదరి, అతడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నలోనే యూ హ్యావ్ రిసీవ్డ్ ఎ బెనిఫిట్ ఫ్రమ్ హిమ్, వై హ్యావ్ యూ లెఫ్ట్ హిమ్. ఇవాళ మనం అనేక మంది మనకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోతాం. నాతో పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, ఇలా నాకు సహాయం చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలా మంది ఉంటారు అల్లవయ్య అన్నాడు. అతడు జీవితంలో అతడు ఎంత ధనవంతుడయ్యాడో అంత దరిద్రంలో ఉన్నాడు. వాడు ఎంతో ధనవంతుడు, కానీ వాడంత దరిద్రుడు ఇంకొకడు లేడు. అంటే ధనం ఉంది, కానీ పేదరికం అతని జీవితంలో అతని ప్రవర్తన ద్వారా అతనికి సంతరించుకుని అంటి పెట్టుకుని ఉంది. ఈవెన్ హీ కాంట్ మెయింటైన్ హిస్ సెల్ ఫోన్. సెల్ ఫోన్ డబ్బులు కూడా వేయించుకొని వాడుకోలేడు. బెగ్గింగ్లోనే ఉంటాడు అతను. కారణం ఏంటంటే, ఇట్లా మేలు చేసిన వాడు గుర్తుపెట్టుకుంటే చాలా మంది ఉంటారు లేవయ్య అన్నాడు. సోదరుడా, సోదరి, సహాయం చేసిన వాళ్ళను ఎన్నడూ మర్చిపోవద్దు. దేవుడు కోరుతుంది అదే, కృతజ్ఞత కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. దేవుడు మనలను ప్రత్యేకమైన వారికి ఉండమన్నాడు. బికాజ్ వీఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్. మనం క్రీస్తుని ఫాలో అవుతున్నాం. దావీదు, యోనాతాను నాకు చేసిన ఉపకారాన్ని బట్టి నేను ఆ కుటుంబానికి తిరిగి మేలు చేయటానికి యోనాతాను కుమారులలో ఎవడైనా బ్రతికున్నాడా అని అడిగాడు. ఇవాళ మనం ఎంతో ఎదిగాం. మన గ్రామాల్లో నుండి పట్టణాల్లోకి వచ్చాం. మంచి మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఈ స్థాయికి రావటానికి ఎక్కడో ఎవరో కొందరు వ్యక్తులు చిన్న చిన్న సహకారాలు చేసిన వారు, నీళ్లు చేది పెట్టడం లాంటి పనే గొప్ప పనిగా పరిగణించాడు ఇద్దరు. చిన్న పనే అది, కానీ గ్రాటిట్యూడ్ ఇన్ హిజ్ యాటిట్యూడ్, అతని అంతరంగంలో కృతజ్ఞతా భావం ఉంది. అరే, మా అమ్మాయి వాళ్ళకి హెల్ప్ చేశాడు, అట్లీస్ట్ వీ షుడ్ గివ్ హిమ్ ఫుడ్. అటు వదిలేసి వచ్చేసారా? ఏ ఊరి నుంచి వచ్చాడు? ఐగుప్తుడు అంటున్నారు. ఎవరు చేర్చుకుంటారు ఈ దేశంలో? లేదు, మనం ఫుడ్ ఇవ్వాల్సింది అతనికి. మన దగ్గర ఉండొచ్చు. We can give him the shelter and give him the food. Bring him. మేలు చేశాడు, తిరిగి మేలు చేద్దాం మనం. ఇవాళ మేలుకి మేలు లేదండి, కీడు తయారైంది. నేను నా లైఫ్లో నేను మర్చిపోలేని ఒక కీడు ఏంటంటే, ఆయనకి చెప్పి మనం కూర్చుంటే అంతా అటు చూసుకుంటాడు రా, మనకు తలనొప్పి ఉండదు అన్నాడు ఒక ఆయన నన్ను చూసి. నాకు తెలిసి చాలా బాధపడ్డాను. అరే, సమస్య వాడిదా? అతను అంటాడు, సాగర్ గారికి చెప్పి వదిలేస్తే తానే భుజాన్ని వేసుకుని చేసుకుని పోతాడు, మనం రిలాక్స్ అయిపోవచ్చు. వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఇట్ ఈస్? సాటనిక్, సాతాని. కనుక మోషేని పిలుచుకు రమ్మన్నాడు. ఎందుకు విడిచొచ్చారు? గద్దిస్తున్నాడు.
సరిచేస్తున్నాడు. అలాంటి వాడు విడిచి రాకూడదు. వారిని తీసుకురావాలి, వారిని గౌరవించాలి. అతడు పరదేశి కనుక అతనికి ఆహారం ఇవ్వాలి, భోజనానికి తీసుకురండి అన్నాడు. ఎ ఫ్యామిలీ విచ్ హ్యాస్ ద వాల్యూస్ ఇన్ ద జెంటైల్ ల్యాండ్ మిడియాన్. మిద్యాన్ దేశంలో అన్యుల కుటుంబాల్లో ఇట్లాంటి సాంప్రదాయం ఉంది. క్రైస్తవులు అయిన మన కుటుంబాల్లో ఎటువంటి సాంప్రదాయం ఉంది?